నమస్కారం. సారికా జ్యోతిషాలయం ఛానల్‌కు స్వాగతం. మన జ్యోతిష్ శాస్త్రం రోజు 10 నిమిషాలు నేర్చుకున్నట్లయితే సంగోపాంగంగా నేర్చుకోవచ్చని నేను థంబ్‌నెయిల్ పెట్టానండి. ఈ జ్యోతిష్ శాస్త్రం అంటే ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన శాస్త్రము. ఎందుకంటే మన పండుగలు, మన పూజలైనా, ఏవైనా గృహారంభాలైనా, వాస్తు అయినా, మళ్ళీ మనకు వివాహ సమయాలైనా ఏవైనా కూడా జ్యోతిష్ శాస్త్రంతోటే ముడిపడి ఉంటాయి. అయితే ఈ జ్యోతిష్ శాస్త్రం మీద చాలామందికి అపోహలున్నాయి. ఎట్లా అంటే దాని గురించి సరిగ్గా తెలియక, అవగాహన లేక, సరి అయిన సమయాలు చూసుకొని పూజలు చేయక, ఎవరైనా కూడా జీవితంలో జ్యోతిష్ శాస్త్రం టచ్ చేయకుండా ఉండలేరు. అట్లా ఉన్నప్పుడు వాళ్ళకి సరైన జ్యోతిష శాస్త్రవేత్తలు దొరకకనో ఏదో ఒక రూపంలో మనం జ్యోతిష్ శాస్త్రం మీద చాలా అపోహలు పెట్టుకుంటున్నాము. అందుకనే ఈ అపోహలు తొలగి ప్రతి ఒక్కళ్ళు ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని గురించి కొంతైనా అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ పెట్టాను. దీంట్లో 2 భాగాలు ఉంటాయండి. ఒకటేమో బేసిక్స్, జ్యోతిష్ పార్ట్ 1 అనమాట. బేసిక్స్ అంటే ఇందులో వారాల దగ్గర నుంచి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క బిట్ చొప్పున ప్రతిరోజు పెడతాను. రెండోదేమో ఫలభాగం. ఈ ఫలభాగం ఎందుకు ఉపయోగపడుతుందంటే మనకి జ్యోతిష్ శాస్త్రం చెప్పే వాళ్ళకి, పంతులు గారులు ఉంటారు, వాళ్ళు జ్యోతిషాన్ని ఇప్పుడు మనం రాశి చక్రము, భావచక్రము ఎలా చూడాలి, ఏ గ్రహాలు ఎక్కడ ఉంటే దాని కారకత్వాలు, ఇలాంటి విషయాలన్నీ కూడా నేను లైవ్లో ఇవి ఉంటాయి కదా, మన జాతక చక్రాన్ని పరిశీలన చేసుకుంటూ మాకు ఆల్రెడీ జ్యోతిషాలయం ఉంది. అందులో వచ్చే కస్టమర్స్ యొక్క జాతకాలు, వాళ్ళ లైఫ్, వాళ్ళకి ఏ గ్రహం ఎక్కడ ఉంటే ఎలా జరుగుతుంది, ఇలాంటి జరిగింది అనేది కూడా నేను ప్రూఫబుల్గా పెడతాను. దయచేసి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసుకోగలరు. మనం పాఠంలోకి వెళదాం. ఇప్పుడు ఇది బేసిక్స్ అండి. నెక్స్ట్ ఫలభాగం అనేది నెక్స్ట్ వీడియోస్లో ఉంటాయి. మీకు ఆల్రెడీ బేసిక్స్ వచ్చినట్లయితే మీరు ఫలభాగం చూడొచ్చు. లేదు బేసిక్స్ నుంచి నేర్చుకునే వాళ్ళైతే బేసిక్స్ దగ్గర నుంచి కూడా నేర్చుకోవచ్చు. ఓకేనా అండి? ఇప్పుడు పాఠంలోకి వెళ్దాం. ఈరోజు మొదటి పాఠం వారములు చెప్పుకుందామండి. వారములు అందరికీ తెలిసే ఉంటాయి. ఒకవేళ మీకు తెలిస్తే ఈ ఎపిసోడ్ వరకు స్కిప్ చేయగలరు. ఇది బేసిక్స్ కాబట్టి అన్నీ ఉండాలని చెప్తున్నాను. వారములు 7. మనం సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అంటాం కదా. అవి తెలుగులో ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము. ఈ వారముల పేర్లు కూడా మనకి జ్యోతిష్ శాస్త్రపరంగానే వచ్చాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆదివారము అంటే ఆదిత్యుడి వారం అనమాట. ఈ పేరు ఎందుకు వచ్చిందంటే మనకి హోరాలని ఉంటాయండి, హోరా టైమింగ్స్ ఉంటాయి. ఆదివారం రోజు సూర్యోదయం నుంచి 1 గంట వరకు సూర్యహోరా ఉంటుంది. తర్వాత నుంచి 1 గంట శుక్రహోరా. అట్లా ప్రతి గంటకు ఒక గ్రహ హోరా మనకి రన్ అవుతూ ఉంటుంది. ఈ సోమవారం నాడు సోముడు అంటే మూన్ అండి, చంద్రుడు. అందుకని ఆ రోజు సూర్యోదయం మొదట గంట చంద్రహోరా ఉంటుంది. అలాగే మంగళవారము మంగళుడు అంటే కుజుడు, కుజహోరా ఉంటుంది 1 గంట వరకు సూర్యోదయం నుండి. మనకు సూర్యోదయం టైమింగ్స్ క్యాలెండర్లో ఇస్తారు. అవి చూసుకున్నట్లయితే మనకి సూర్యోదయం ప్రతిరోజు మారుతూ ఉంటుంది, అది ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఈ హోరా ఎందుకు ఉపయోగపడుతుందో కూడా నేను చెప్తాను. బుధవారము బుధుడు హోరా ఉంటుంది, గురువారము గురుహోరా, శుక్రవారము శుక్రహోరా, శనివారము ఉదయం సూర్యోదయం నుండి 1 గంట వరకు శనిహోరా ఉంటుంది. మనం ఈ గ్రహాలకు సంబంధించిన పూజలు కానీ, గ్రహాలకు సంబంధించిన ధాన్యాలు దానం ఇవ్వడం కానీ, లేదంటే గ్రహ కారకత్వాలకు సంబంధించిన పితృతర్పణాలు లాంటివి, ఇలాంటివి చేయాలంటే ఈ హోరలలో చేసినట్లయితే మీకు సరైన ఫలితం వస్తుంది. చాలామంది సరైన ఫలితం రావట్లేదు, మేము పూజలు చేస్తున్నాము, దానాలు చేస్తున్నాము అంటారు కదా. ప్రతిదానికి ఒక సమయం ఉంటుందండి. ఆ సమయాన్ని అనుసరించి మనం అవి చేసినట్లయితే అవి కరెక్ట్గా సత్ఫలితాలని ఇవ్వగలవు. ఈ హోరాలు ఎందుకు ఉపయోగపడతాయో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ హోరా మనకి ఎలా చూసుకోవాలి అంటే పంచాంగంలో మనకి హోరా చక్రం అని ఉంటుందండి. నేను అది నెక్స్ట్ మీకు ఫోటో కూడా పెడతాను. ఆ హోరా టైమింగ్స్ మనకి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోస్లో నేను
ఏ హోరా తర్వాత ఏ హోరా వస్తుంది కూడా చెప్తాను. తర్వాత మనం తెలుసుకోవాల్సినవి జ్యోతిష్ శాస్త్రపరంగా తెలుగు నెలలు. ఈ తెలుగు నెలల్ని బట్టే మనకి పండుగలు వస్తాయండి. పండుగలు మనం చేసుకుంటాం కదా, ఉగాది, సంక్రాంతి పండుగలు. నేను ఏ నెలలో ఏ పండుగ వస్తుందో చెప్తాను. మనకి ఉగాది అంటే సంవత్సరాది అని మనకు అందరికి తెలుసు కదా. చైత్రమాసంలో శుక్ల పాడ్యమి నాడు స్టార్టింగ్ రోజు, చైత్రమాసం మొదటి రోజుని ఉగాదిగా మనం జరుపుకుంటాము. ఇదే సంవత్సరారంభం అన్నమాట. తర్వాత వైశాఖ మాసము, మూడవది జ్యేష్ఠ మాసము. వైశాఖ మాసంలో మనం వైశాఖ పౌర్ణమి చేసుకుంటాము. నెక్స్ట్ జ్యేష్ఠ మాసము. జ్యేష్ఠ మాసంలో మనం త్రిజ్యేష్టం పనికిరాదని మ్యారేజెస్ జ్యేష్ఠపుత్రుడు జ్యేష్ఠపుత్రిక అయ్యి జ్యేష్ఠ మాసంలో పెళ్ళిళ్ళు చేసుకోకూడదని పాటిస్తాం కదా, ఆ మాసం అనమాట. నెక్స్ట్ ఆషాఢ మాసము. కొత్త పెళ్ళి కొడుకు కొత్త పెళ్ళి కూతురు ఒక దగ్గర ఉండకూడదు, అత్త కోడలు మొదటి సంవత్సరం ఒకే గడుపులో ఉండకూడదు అని అంటుంటారు కదా, ఆ మాసం ఇది. నెక్స్ట్ శ్రావణ మాసము. శ్రావణ మాసంలో మనం వరలక్ష్మి వ్రతము, మంగళగౌరి వ్రతము ఇవి చేసుకుంటాం కదా. శ్రావణ శుక్రవారాలు చాలా మంది పూజలు చేసుకుంటారు, లక్ష్మీ పూజలు. నెక్స్ట్ భాద్రపద మాసము. మనకి గణేష్ చతుర్థి వస్తుంది కదా. తర్వాత ఆశ్వీజ మాసము. ఆశ్వీజ మాసం మొదటి రోజు నుంచే మనం బతుకమ్మ పండుగ చేసుకుంటాము. ఆశ్వీజ మాసం 10వ రోజు మనం దసరా పండుగ చేసుకుంటాము. నెక్స్ట్ కార్తీకము. ఆశ్వీజ అమావాస్య రోజే మనం దీపావళి పండుగ జరుపుకుంటామండి. తర్వాత కార్తీక మాసం మనకు తెలిసిందే. కార్తీక నోములని, కార్తీక సోమవారాలని ఉపవాసాలు ఉండడము. నెక్స్ట్ కార్తీక పౌర్ణమికి జ్వాలా తోరణము, ఇవన్నీ చాలా విశేషంగా చేసుకుంటాము. కార్తీక పౌర్ణమి, కార్తీక పురాణము ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం కదా. తర్వాత మాసం మార్గశిర మాసము. మార్గశిర మాసం విష్ణుదేవునికి చాలా ప్రీతికరమైన మాసం అండి. విష్ణు దేవాలయాల్లో చాలా విశేషమైన పూజలు చేస్తుంటారు. నెక్స్ట్ పుష్యమాసం అండి. పుష్యమాసంలో మనకి ముగ్గులు వేస్తారు నెలంతా. మళ్ళీ గోదా కళ్యాణం చేస్తారు. సంక్రాంతి పండుగ కూడా జరుపుకుంటాం మనం. తర్వాత మాఘమాసము. మాఘమాసంలోనే శివరాత్రి పండుగ వస్తుందండి, మాఘ బహుళ త్రయోదశి. తర్వాత ఫాల్గుణము, మనకి హోలీ పండుగ వస్తుంది కదా. ఈ తిథులు ఇవి కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. తర్వాత మనం నేర్చుకోవాల్సినవి కాలములు. మనకివి కాలములు మనకి చిన్నప్పుడే మనకి నేర్పిస్తుంటారు. జస్ట్ అవగాహన కోసం నేను చెప్తున్నాను. సంవత్సరానికి 3 కాలాలు ఉంటాయండి. 12 నెలలు కదా, 4 నెలలకి ఒక కాలంగా విభజింపబడుతుంది. మొదటిది వేసవి కాలము. చైత్రమాసం నుండి ఆషాఢ మాసం చివరి వరకు ఉంటుందండి. వేసవికాలం, ఎండాకాలం అంటాం కదా, అది ఎండలు బాగా ఉంటాయి ఈ మాసంలో, ఈ కాలంలో. వర్షాకాలము. తర్వాత వర్షాకాలం శ్రావణ మాసంలో వర్షాలు బాగా ఉంటాయి. అంటే ఈ కాలం మనకి జూలై నెల నుంచి ఆగస్టు సెప్టెంబర్ వరకు వస్తుంది, అక్టోబర్ ఒక్కొక్కసారి అధిక మాసాలలో ఉన్నప్పుడు. నెక్స్ట్ చలికాలము. మార్గశిరం నుండి ఫాల్గుణం వరకు మనకు తెలుసు కదా, బాగా చలి ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలోనే మనకి సంక్రాంతి పండుగ ఇవన్నీ వస్తాయి, శివరాత్రి ఇవన్నీ. నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సినవి ఋతువులు. ఋతువులు 6. ఈ ఋతువులు చైత్రం, వైశాఖం, వసంత ఋతువు. చైత్రమాసం వైశాఖ మాసం కలిపి వసంత ఋతువు అండి. వసంత ఋతువులో చెట్లు చిగురుస్తాయి, పువ్వులు పూస్తాయి. నెక్స్ట్ జ్యేష్టం, ఆషాఢం గ్రీష్మ ఋతువు. ఇది ఎండాకాలము, ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఆషాఢ మేఘాలు గమ్ముకుంటుంటాయి అప్పుడప్పుడు. తర్వాత శ్రావణ మాసము, భాద్రపద మాసం 2 కలిపి వర్ష ఋతువు. అంటే మనకు జూలై, ఆగస్టు, సెప్టెంబరు ఇవన్నీ కూడా వర్ష ఋతువు కిందకే వస్తాయి. తర్వాత శరద్ ఋతువు, ఆశ్వయుజ మాసం, కార్తీక మాసం. వెన్నెలలు బాగా ఉంటాయి, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, ఆకాశం చాలా నిర్మలంగా ఉంటుంది, మనం గమనించవచ్చు. నెక్స్ట్ హేమంత ఋతువు. మార్గశిర మాసం, పుష్యమాసాలలో వస్తుందండి హేమంత ఋతువు. ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుంది, వాతావరణం సమతులంగా ఉంటుంది.
నెక్స్ట్ మాఘమాసం ఫాల్గుణ మాసం శిశిర ఋతువు, చెట్లకి ఆకులు రాలి పడతాయి, చాలా చలి అధికంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఈ పాఠాలని బాగా మనం 1-2 సార్లు చదువుకుని నేర్చుకున్నట్లయితే మనకి కొంచెం ఒక స్టెప్ బై స్టెప్గా జ్యోతిష్యం వస్తుందండి. నమస్కారం. నెక్స్ట్ వీడియోస్లో నేను తిథుల గురించి, నక్షత్రాల గురించి, అట్లాగే హోరా గురించి చెప్తాను. నమస్కారం.